వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆక్యుపంచరిస్ట్ అండ్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డయాబెటీస్. ఈ డయాబెటీస్కి కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయి. ఇన్స్టాంట్గా మనం డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆక్యుపంచర్ వైద్యం కరెక్ట్గా చేయించుకుంటే షూర్గా మీరైతే డయాబెటీస్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. సో అది ఎలాగనో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డయాబెటీస్ ఎంతోమంది జీవితాలని అతలాకుతలం చేస్తూ ఉంది. సో ఒకరికి వచ్చిందంటే కానీ వాళ్ళు సరిగ్గా ఏ ఫుడ్ తీసుకోలేరు. సో ఒక్కసారి డయాబెటీస్ రికరెంట్గా అంటే ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళాల్సిందే. సో ఇన్ కేసు ఏమైనా దెబ్బ తగిలిందంటే షూర్గా వాళ్ళైతే అది కరెక్ట్గా చూపించుకోలేకపోతే షూర్గా అది మానకుండా అది ఎక్కువైపోయి ఈవెన్ కాలికి దెబ్బ తగిలిందనుకోండి అక్కడి వరకు తీసేయాల్సి వస్తుంది, ఇన్ఫెక్షన్ అయ్యేంత వరకు. సో ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఆ డయాబెటీస్ ఎందుకు వస్తూ ఉంది ఫస్ట్ మనిషికి? దీన్ని ఏమంటాం తెలుగులో మధుమేహం అంటాం. ఓకే సార్. బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు మన ఇండియా ఎస్పెషల్ తెలుగు ఈ రైస్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇండియా కూడా డయాబెటీస్ క్యాపిటల్ సిటీ లాగా తయారైంది. డయాబెటిక్ అనే వ్యాధికి ఒక క్యాపిటల్ సిటీ లాగా అయింది. హైదరాబాద్ వచ్చేసి ఇప్పుడు క్యాపిటల్ సిటీ. అట్లా అంత బాగా ఈ సమస్య పెద్దగా ఉంది. ప్రతి కుటుంబంలో ఒక డయాబెటీస్, ఒకటి ఇద్దరు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు. ఇది రావడానికి ఉన్న అనేక కారణాల్లో ఉన్నాయి. అంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ కూడా చెప్తారు. ఓకే సార్. ఇది ముఖ్యంగా ఆక్యుపంచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇది కేవలం డయటరీ రిలేటెడ్. ఓకే సార్. ఇది ముఖ్యంగా ముందు దీన్ని ఒక వ్యాధిలాగా మేము ఒక అనారోగ్య ఇది ఒక జబ్బులాగా మేము ట్రీట్ చేయొద్దు అంటున్నాం. ఓకే సార్. అలోపతి కూడా అలాగే చెప్తుంది. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటుంది. ఓకే సార్. డిజార్డర్ అంటే ఏంటిది? ఒక ఆర్డర్లో పెడితే సరిపోతుంది. లైఫ్ స్టైల్ని ఆర్డర్లో పెడితే ఇది డిజార్డర్ పోతుంది. ఓకే సార్. కాబట్టి లైఫ్ స్టైల్ సంబంధించిన సమస్య ఇది. లైఫ్ స్టైల్లో బేసిక్ ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, దాని జీర్ణమయ్యే పరిస్థితులు, దాని మీద డిపెండ్ అయి ఉన్నది. చూడండి, మా దగ్గరకు వచ్చే డయాబెటీస్ చాలామంది ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తారు, అది దాని గురించి చెప్పరు. అసలు ఉన్న సమస్య వేరే. ఇప్పుడు ఏం చెప్తారు? చూపు మందగిస్తుంది, ఓకే, డయాబెటిక్ రెటినోపతి, కాళ్ళల్లో సూదులకు వచ్చినా లేదంటే రాయి తగిలిన తెలియడం, స్పర్శ తగ్గిపోయింది, తెలియడం లేదు, డయాబెటిక్ న్యూరోపతి. అట్లాగే యూరిన్ ఇందాక చెప్పారు కదా, వెళ్ళాల్సి వస్తుంది, యూరినరీ సమస్యలు ఎక్కువయ్యాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ నెఫ్రోపతి. అంటే ఈ డయాబెటీస్ అనేది ఒక తల్లి లాంటిది. దీని నుంచి అనేక పిల్లలు పుట్టుకొస్తున్నాయి. ఇది మూల కారణం అయిపోయింది. ఇది మొత్తం అవయవాల వ్యవస్థనే కొంచెం అస్తవ్యస్తం చేసే కండిషన్ కనబడుతుంది మనకు. అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు ట్యాబ్లెట్ వాడుతున్నాము, అది కంట్రోల్లో ఉంది అని కూడా చెప్పరు. అది వాళ్ళ కంట్రోల్లో ఎప్పుడు షుగర్ కంట్రోల్ ఉంటుంది, కానీ ఇతర సమస్యలు మాత్రం చెప్తున్నారు. అప్పుడు మేమే అడుగుతాం స్పెసిఫిక్గా, ఏమేమి ట్యాబ్లెట్ వాడుతున్నారు మీరు అప్పుడు చెప్తారు, నేను ట్యాబ్లెట్ ఒకటి డయాబెటిక్ వేసుకుంటున్నాను, ఒకటి బీపీ వేసుకుంటున్నాను, ఒక థైరాయిడ్ వేసుకుంటే అట్లా బ్లడ్ థిన్నర్ వేసుకుంటున్నాను, ఇట్లా ఒక 5-6 ట్యాబ్లెట్ రోజు నిత్య కృత్యం అయిపోయి వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు మరి ఆ సమస్యను వాళ్ళు ప్రస్తావించట్లేదంటే, ఆ ట్యాబ్లెట్ వల్ల కంట్రోల్ అవుతుంది అది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఆర్గాన్స్ మీద పడుతుంది. ఓకే సార్. అసలు ఈ ఆర్గాన్స్ ఇలా అవ్వడానికి కూడా కారణం డయాబెటీస్ అని చెప్తూనే ఉన్నారు. ఇక్కడ కంట్రోల్లో ఉన్నప్పుడు మరి ఇతర సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఓకే. సో దీని సైడ్ ఎఫెక్ట్స్ కింద భావించాలి మనం. ఓకే. విడివిడిగా చూడడానికి వీల్లేదు. ఓకే. సో వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాం మేము, ఏమండి ఇది చెప్పండి మీరు, భోజనం సార్ మీరు అంటున్న దాని ప్రకారం డయాబెటీస్ వేసుకునే మందుల వల్ల మనకు వేరే రకాల డిసీజులు స్టార్ట్ అవుతుంది. మందుల వల్ల కాదు, మందులు వాడి సప్రెస్ చేయడమే. అంటే అలా ఇప్పుడు ఆ షుగర్ బ్లడ్లో కనపడకుండా పోతుంది, కానీ మొత్తం షుగర్ వ్యాధి నిర్మూలన జరగడం లేదు. అది లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. లైఫ్ లాంగ్ షుగర్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలంటారు. ఎవరైనా అంతే, థైరాయిడ్ అయినా అంతే, ఏదైనా చాలా వరకు లైఫ్ లాంగ్ బీపీ అయినా అంతే. అలా మందులు వేస్తూ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నట్టు కంట్రోల్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ అది వేరే రూపంలో ఇది విస్తరిస్తుంది. అది ఇక్కడ చెప్పే పాయింట్. ఓకే సార్. కంట్రోల్లోనే ఉంటుంది. మనం అనుకుంటాం కంట్రోల్లో ఉందని, కంట్రోల్ లేదు. అది ఇంటర్నల్గా వేరే రూట్స్లో ఆ సమస్యలు ఎఫెక్ట్ చూపిస్తాను. అందువల్ల మనమే అప్పుడు వచ్చిన వాళ్ళు అదే అడుగుతున్నాం మేము, ఏం జరుగుతుంది? స్ట్రైట్ ఒకటి క్వశ్చన్, ఎందుకు మీరు ఫాస్ట్గా భోజనం తింటున్నారు? ఓకే సార్. అవును, మేము ఫాస్ట్ తింటున్నాం, మీరు ఎలా చెప్పగలరు అంటారు. తింటున్నారా లేదా అని పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్ చెప్తారు, నిజమేనండి మా ఆయన తొందరగా అన్నం తింటారు, లేదంటే ఆయన చెప్తారు ఫాస్ట్గా ముగిస్తున్నారు భోజనం. ఇది మూల కారణము. ఓకే సార్. ఆక్యుపంచర్ ఏం చెప్తుందంటే, ఆహారాన్ని కనుక నమిలి మంచిగా పచనం అయ్యేలాగా లాలాజలం ఇక్కడ మిక్స్ అయ్యేలా నమిలి తినడం అనేది ఫస్ట్ స్టెప్. ఓకే. ఫస్టే కాదు, చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఈ ఒక్కటి చేయండి. చాలామందికి మీరు అంత ఈజీ అనుకుంటారు నమిలి తినడం. ఓకే. అది ప్రాక్టీస్ ఉండదు. అన్నం పెట్టగానే గబాగా మింగేస్తారు.
ఓకే. తర్వాత మధ్యలో గుర్తొస్తుంది, అరే మనం ఆక్యుపెంచరిస్ట్ మన జనార్దన్ గారు చెప్పారు వేరే ఎక్కడ ఉందో మెల్లే తినమన్నారు కదా అని అప్పుడు గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే అలవాటు అయిపోయింది అట్లా, ఏది ఫాస్ట్గా తినేయడం. అది మేము వద్దంటున్నాం. ఓకే సార్. మెల్లగా నమిలి నమిలి తినండి. అది అలా చేయడం వల్ల లాలాజలంతో ప్రాపర్ మిక్స్ అవ్వడం వల్ల ఇక్కడే సగం డైజెషన్ అవ్వడం వల్ల మనకి ఇన్సులిన్ లెవెల్ ప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఆక్యుపెంచర్లో కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ ఎంత మిక్స్ అవుతే అక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్కి దారి. సో మన లాలాజలమే మనకు అంటే డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్. కరెక్ట్. ఎలా అంటే డయాబెటీస్లో మేజర్ డయటరీ రిలేటెడ్ అనుకున్నాం. డయాబెటీస్లో చూడండి, అందుకని ఆహారాన్ని కొంచెం కొంచెం చాలాసార్లు తినమని చెప్తారు. ఓకే. అంటే డైజెషన్ ప్రాపర్ లేకపోవడం, కొంచెం డైజెషన్ కాగానే వెంటనే బ్లడ్లోకి గ్లూకోజ్ రావడం అనేది సమస్య ఇక్కడ. ఓకే సార్. అందుకని గ్లూకోజ్ మెల్లగా రిలీజ్ అయ్యే ఆహార పదార్థాలు తినమని చెప్తున్నాం కదా. ఓకే. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు ఒక చిన్న రొట్టె ఉందనుకోండి, ఓకే, రోటీ, అది పెట్టుకొని ఇంత కర్రీ వేసుకొని ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు తుంచి మెల్లగా ఆకూరతోని అలా అలా నమిలి నమిలి తింటుండే ఏమవుతుందంటే, చూసారా ఎంత స్లోగా తింటామో. ఎంత తింటున్నాం మనం? ఇంత పిండి, ఇంత పిండికి ఇంత రొట్టె అవుతుంది. అదే మన ఆహారం తిన్నాం అనుకోండి, మన ఏది రైస్ అనుకోండి, ఇంత రైస్ తినేస్తాం. ఇంత రైస్లో ఎన్ని రొట్టెలు చేయొచ్చు? చాలా రొట్టెలు చేయొచ్చు. అందువల్ల తక్కువ ఆహారం వెళ్తుంది, ఎక్కువసేపు తింటాము రొట్టెని, మెల్లగా నమిలి తింటారు. అన్నంలాగా మింగేయలేం కదా. సో 2 రకాల లాభం ఉంది. నమిలి తినడం ఒకటి సాధ్యమవుతుంది, రొట్టెని మింగలేము, నమలాల్సిందే. రొట్టె చిన్న పిండి, ఇంత పిండితో ఇంత రొట్టె అవుతుంది కదా. ఇది అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. అందుకే రోటీ పెట్టుకొని కర్రీ ఎక్కువ తిని, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ కార్బ్స్ ఉంటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించాలి. అదే మెయిన్ ఇక్కడ. కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్ని షూటప్ చేస్తున్నాయి. కాబట్టి దాన్ని అన్నాన్ని తగ్గించేసి కూర ఎక్కువ పెంచే పనులు చేయాలి. అంటే కూర ఎక్కువ తినాలంటే ఏం చేయాలి? ఉప్పు, కారం, పులుపు తగ్గియాలి. ఉప్పు ఎక్కువ తినలేము, కారం ఎక్కువ కొంచెం కూరతోనే అన్నం అంతా తినేయగలుగుతాం కదా. అట్లాగే పులుపు, ఈ 3 తగ్గించిన వల్ల ఏమవుద్దంటే మనకు చేదు పెంచాలి. చేదు వగరు పెంచడం వల్ల ఈ డయాబెటీస్కి చేదు బాగా పనిచేస్తుంది. అది కూడా రుచిలో చెప్తున్నాం మనం. సో ఇది నమిలి తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎర్లీ డిన్నర్ 6:30, 7 లోపు చేయాలి ఈ డయాబెటీస్ దానికి సంబంధించి. ఫ్రూట్స్ రెగ్యులర్గా మంచి కొన్ని రకాల ఫ్రూట్స్ బాగా పనికొస్తాయి. దాదాపు ఆక్యుపెంచర్ అయితే ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని చెప్పదు, బట్ లిమిటెడ్గా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇది డయాబెటీస్ పేషెంట్స్. ఇప్పుడు ఆక్యుపెంచర్లో ఇది డయటరీ రిలేటెడ్ అనుకున్నాం కాబట్టి ఒక మన ఈ మోడల్ చూపిస్తానండి. ఇది ఆక్యుపెంచర్ పాయింట్ డిస్కస్ చేద్దాము, అది చాలా ఇంపార్టెంట్ కదా. ఇది 2 కాలాల్లో కూడా ఉంది. ఇది ఈ బొటన వేలు ఉందా, ఇది దీన్ని బిగ్ టో అంటాము, గ్రేటర్ టో కూడా అంటారు. ఈ గ్రేటర్ టో ఇలా వచ్చినప్పుడు ఈ టోని అలా ఫోల్డ్ ముందుకి ఇలా బొమ్మలు చేయడం సాధ్యం కాదు. కానీ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక చిన్న ఫోల్డ్ వస్తుంది, ఫోల్డింగ్ లాగా వస్తుంది. మనం హ్యాండ్ తీసుకుంటే ఇట్లా ఫోల్డ్ అవుతుంది సార్. బొటన వేలు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది అక్కడ. ఇక్కడ మీరు అదే డైరెక్ట్ చూపిద్దాం, బెటర్ ఒకసారి అండి. ఇప్పుడు చూడండి, ఇది డయాబెటీస్ సంబంధించినంత వరకు ఒక అద్భుతమైనటువంటి ఆక్యుపంక్చర్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇది అందరికి కాలు, ఈ కాళ్ళ వేళ్ళు, ఇది గ్రేటర్ టో, బిగ్ టో అంటాము, సెకండ్ టో, అట్లా వరుసగా ఉన్నాయి. ఈ బిగ్ టో దగ్గరే ఈ పాయింట్ ఉంది. ఈ 2 కాళ్ళలో కూడా ఉంటుంది ఇది. ఈ బిగ్ టో నుంచి మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్ వైట్ పోర్షన్ కిందికి వచ్చినప్పుడు, ఇలా కిందికి వస్తున్నప్పుడు ఈ ఫస్ట్ జాయింట్ దగ్గరే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఒక ఫోల్డింగ్ వచ్చింది. ఇది ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది. ఇక్కడ పెయిన్ ఉందా? మరి మీరు సైలెంట్గా ఉన్నారండి. పెయిన్ వస్తుంది కదా, అదే మీరు సైలెంట్గా ఉంటే రావట్లేదు నేను అనుకున్నాను. ఇప్పుడు చూసారా, ఇలా కొంచెం ఇలా అన్నప్పుడు ఒక ఫోల్డింగ్ వచ్చింది. ఈ ఫోల్డింగ్ ఎండింగ్లోనే ఈ పాయింట్ ఉంటుంది. ఉంది కదా. ఈ పాయింట్ ఏమంటాం అంటే స్ప్లీన్ మెరిడియన్ 2 పాయింట్ అంటాం, SP2. ఈ 2 కాళ్ళలో కూడా ఉంటుంది. ఇది రెగ్యులర్గా ఈ పాయింట్ మనం ప్రెషర్ చేయొచ్చు. లేదంటే మనం ఒకవేళ ఇది దొరకకపోతే ఇలా పెన్నుతో కూడా చేయొచ్చు. పెన్నుని ఏం చేయాలండి, ఇలా బ్లంట్ షార్ప్గా ఉన్న పెన్ను పెట్టకూడదు, ఇలా పెట్టి కూడా మనం చేయొచ్చు, ఈ పాయింట్ని యాక్టివేట్ చేయొచ్చు. అలా ఎన్నిసార్లు చేసుకోవాలంటే ఇలా ఒక 60 టైమ్స్ చేయండి. రెగ్యులర్ చేయండి, డైలీ 2 టైమ్స్ చేయొచ్చు. తెలుస్తుందా? తెలుస్తుంది సార్, తెలుస్తుంది. ఇలా సార్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారు సార్? ఇప్పుడు ఈ SP2 అని చెప్పాను కదా, స్ప్లీన్ మెరిడియన్ సెకండ్ పాయింట్, 2 కాళ్ళలో కూడా చేయొచ్చు. ఒకసారి ఒక కాలు చేయండి, ఇంకొకసారి ఇంకో కాలు చేయండి, 2 పూటలు చేయొచ్చు. 2 సార్లు చేయండి రోజుకి.
2 రోజులు 3 రోజులు 4 రోజులు ఒక వారంలో చేయగానే అసలు వారం దాకా అక్కర్లే, కొంతమందికి ఇమీడియట్గా సెకండ్ డే నుంచి అదే రోజు నుంచి కూడా ఓకే, చెక్ చేసినా కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్టు ప్రభావం కనిపిస్తుంది. పాయింట్ SP2 ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన పాయింట్, ఎండోక్రైన్ సిస్టమ్ యాక్టివేట్ చేసే పాయింట్, ఓకే ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసే పాయింట్, ఓకే, అట్లాగే మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ని, ఓకే, ప్యాంక్రియాస్ని, ఓకే, ఈ సాఫ్ట్ మజిల్స్ని చాలా చాలా దాన్ని బలోపేతం చేసేటటువంటి పాయింట్ అది. ఓకే సార్. స్ప్లీన్ 2 SP2 చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి అన్ని రకాల ప్రయోజనాలు వస్తాయి. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అన్నాను అనుకోండి, SP2 ఓకే, ఈ పెరిఫెరల్గా వచ్చే ఇందాక అన్నారే న్యూరోపతి, Yes. ఆ సమస్య పరిష్కారం అవుతుందిగా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందిగా. సో అట్లనే ఇందాక డైజెస్టివ్ సిస్టమ్ అన్నాను, Yes. స్ప్లీన్ డైజెషన్, అది కూడా సమస్య పరిష్కారం అవుతుందిగా. Yes. ఇప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ ద్వారా వచ్చేటటువంటి గ్లూకోజు మంచి గ్లూకోజ్ అయితే మన శరీరానికి అందుతుంది. మంచి గ్లూకోజ్ ఎప్పుడు అవుతుంది? తిన్న పదార్థం మంచిదైతే మంచిది అవుతుంది. ఓకే, బేకరీ ఫుడ్ తింటే మంచి గ్లూకోజ్ రాదు. ఓకే సార్. తినే పద్ధతి మంచిది కాకపోతే మంచి గ్లూకోజ్ రాదు. ఓకే సార్. తినే రాంగ్ టైంలో తింటే మన మంచి గ్లూకోజ్ రాదు. మన ఆక్యుపెంచర్ అబ్జర్వ్ చేసుకోలేదంటారు ఫస్ట్. అబ్జర్వ్ చేసుకోక దాన్ని వదిలేస్తుంది. ఓకే, ఎక్కడ వదిలేస్తుంది? గ్లూకోజ్ని బ్లడ్లోకి వదిలి యూరిన్ ద్వారా బయట పంపిస్తుంది. అందుకే నువ్వు యూరిన్లో బ్లడ్లో మనకు చక్కెర కనిపిస్తుంది. శాతం ఎక్కువగా అంటే యాక్చువల్లీ యూరిన్ టెస్ట్లోనే సార్ మనకు బయటపడేది. అదే కదా, టెస్ట్లో కూడా బయటపడుతుంది. అంతే. ఎందుకంటే ఇది బయట పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది? అల్టిమేట్గా తిన్న ఆహారం ద్వారా తయారయ్యేటటువంటి ఆ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ నాట్ సూటబుల్, ఇట్ ఇస్ నాట్ అప్ టు ద క్వాలిటీ, అప్ టు ద మార్క్ ఓకే, అని శరీరం భావించే వల్ల జరుగుతుంది. అందువల్ల మంచి క్వాలిటీ కావాలంటే మంచి ఆహారం తినాలి, ఓకే, మంచి టైంలో తినాలి. అంటే మంచి టైం అంటే ఏంటి? ఎర్లీగా తినాలి. ఎలా తినాలి? నమిలి తినాలి. ఎస్. ఈ 3 కనుక టైము, ఆహారము, క్వాంటిటీ కూడా ఏం క్వాంటిటీ ఇందాక అనుకున్నాం, ప్రోటీన్ ఎక్కువ పెట్టుకొని, కూర ఎక్కువ పెట్టుకొని, తక్కువ ఆహారం, కార్బోహైడ్రేట్స్, అన్నం, రైస్ తక్కువ తిని ఇలా చేసుకుంటూ పోతే ఏమవుద్దంటే ఈ టైము ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఈ 3 కనుక పాటిస్తే నమిలి తినాలి. ఓకే, పాటిస్తే ఏమవుద్దంటే ఖచ్చితంగా గ్లూకోజ్ మంచి తయారవుతుంది. అప్పుడు అది శరీరంలో అబ్జర్వ్ అవుతుంది. ఈ యూరిన్లో కానీ బ్లడ్లో కానీ మనకి చక్కెర నిల్వలు తగ్గిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది కంట్రోల్కి వస్తుంది. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం బెస్ట్ ప్రెషర్ పాయింట్ కూడా మనం చేసి చూపించాము. అట్ ద సేమ్ టైమ్ మన ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా తినాలి, ఎలా తింటే మనకు ఏది మన నోట్లో ఊరే లాలాజలం మనం ఎట్లా డైజెస్ట్ చేస్తుంది. సో ఈ విషయాలను చాలా చక్కగా వివరించారు సార్. మన ప్రేక్షకులు దీన్ని గమనిస్తూ ఉన్నారు. షూర్గా మీరు చెప్పినట్టు మన ప్రేక్షకులు చేసి కంపల్సరీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంచుకుంటారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ.